తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు చిన్నపిల్లని అడిగినా నీటికి పల్లం ఎట్లా తెలుసో అట్లాగే రైతులకు ఎవరేం చేసినరు నిజం యావత్ తెలంగాణకు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ దాకా అందరికీ తెలుసు. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో, తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 ఎవరు చేసినరో తెలంగాణ ప్రజలకు తెలుసు. వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి 10 ఏళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినో అందరికీ తెలుసు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు, నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ, ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు, నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలు కొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు. కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు, వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడము, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరపున నేను స్వీకరిస్తూ ఉన్నా.